అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఫోన్ ట్యాపింగ్ అంశంలో హరీష్ రావుకి నోటీసులు ఇచ్చారు. విచారణకు కూడా హాజరయ్యారు. ఇదే అంశం పైన పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నేతలంతా కూడా వ్యతిరేకిస్తున్నారు. కేవలం నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన, అదేవిధంగా క్యాబినెట్లో జరుగుతున్నటువంటి అక్రమాల పైన నిన్న హరీష్ రావు మాట్లాడడం, అందుకే నిన్న సాయంత్రం నోటీసులు ఇచ్చారంటూ కూడా చెప్తూ ఉన్నారు. సేమ్ టైం ఏదైతే మొన్న పంచాయతీ ఎన్నికల కంటే ముందు కేటీఆర్కి నోటీసులు ఇచ్చారు, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల కంటే ముందు హరీష్ రావుకి నోటీసులు ఇచ్చారు. ఇదంతా కూడా కావాలని చేస్తున్నారు. ఇదంతా కూడా లొట్టపీస్ కేసు. ఒక్కటి కాదు, మరొక 100 సార్లు విచారణకు పిలిచిన వస్తాము. ఇదే అంశం పైన కేసీఆర్కి నోటీసులు ఇచ్చినా సరే మాకు పర్వాలేదు అంటూ కూడా కేటీఆర్ కానివ్వండి, ఇతర బీఆర్ఎస్ నేతలు అంతా చెప్తున్నారు. అయితే ఇదే అంశం పైన మనతో పాటు మాట్లాడడానికి సామ రామ్మోహన్ రెడ్డి ఉన్నారు. అసలు కాంగ్రెస్ నేతలు ఏం చెప్తున్నారు? నిజంగా ఇది లొట్టపీస్ కేసా, అసలు ఇది సిట్టు విచారణ కాదు చిట్టి విచారణ అంటూ కూడా ముఖ్యమంత్రిని ఉద్దేశించి బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం. ప్రధానంగా ఇదంతా కూడా సిట్టు విచారణ కాదు చిట్టి విచారణ అంటూ కూడా మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అంటున్నారు. ఎందుకు నిజంగా ఎటువంటి ఏదైతే అక్రమాలు జరగకుండా ఎందుకు ఫోన్ ట్యాపింగ్ విషయంలో బీఆర్ఎస్ నేతల్ని కావాలనే టార్గెట్ చేశారా? ఇప్పుడు కేటీఆర్ గారు ఫస్ట్ తెలుసుకోవాల్సినటువంటిది ఏంటి అని అంటే, ఆయన ఫ్యాక్ట్స్ చెక్ చేసుకొని మాట్లాడాలి. దురదృష్టం ఏంటంటే ప్రతిపక్షంలో అట్లాంటి ఒక పనికి మాలిన వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నాడు. అసలు అదేం కేసు ఇదేం కేసు, సుప్రీంకోర్టుని పదే పదే ఆయన రిఫర్ చేస్తూ ఉన్నాడు. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆ యొక్క కేసు వేరు, అది చక్రధర్ అనేటటువంటి వ్యక్తి ఫైల్ చేసినటువంటి కేసు. ఇదేమో రమేష్ అనేటటువంటి వ్యక్తి ఎస్ఐబిలో పనిచేసేటటువంటి ఒక అధికారి ఫైల్ చేసినటువంటి కేసు. అది వేరు ఇది వేరు. పాపం ఈ తిక్క మనిషికి తెలియాల్సింది ఏంటి అని అంటే, పాపం ఆ చిట్టి కూడా అందిస్తాడు. పక్కకించి చిట్టి అందిగానే చూసి చదివేటటువంటి కేటీఆర్ చిట్టీల గురించి మాట్లాడతాడు. ఇవన్నీ అవగాహన లేకుండా ఈరోజు కేవలము ఆరోపించి బతుకుదామని అనుకుంటే కుదరదు. పొద్దున ఒక మాట సాయంత్రం ఒక మాట మాట్లాడితే చెల్లుబాటు మీ పార్టీలో అవుతుందేమో, మీ కుటుంబంలో అవుతుందేమో, కానీ తెలంగాణ ప్రజలలో అట్లా కుదరదు. ఎందుకంటే మొన్న కూడా ఒక మీడియా సంస్థ మీద వచ్చినప్పుడు ట్వీట్ చేసేటప్పుడేమో వీళ్ళందరి మీద కాదు చేసినటువంటి ఎందుకు వదిలిపెడుతున్నారు అన్నాడు. మరుసటి రోజే మళ్ళీ జర్నలిస్టులను ఎట్లా అరెస్ట్ చేస్తారు అని అంటారు. ఆయనది ఒక స్టాండు, ఆయనది ఒక లెక్కన అని ఒకటి సీరియస్ తీసుకుంటలేరు. అంటే ప్రధానంగా ఈ కేసు కానివ్వండి, నోటీసులు కానివ్వండి, ఇదంతా కూడా కక్షపూరితంగా చేస్తున్నారు. మున్సిపాలిటీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మిమ్మల్ని ప్రశ్నించడం వల్లనే ఈ విధంగా నోటీసులు ఇచ్చారు అంటూ కూడా చెప్తున్నారు. ఇప్పుడు ఈరోజు వీళ్ళు ప్రశ్నిస్తారని చెప్పి మేము 2024 మార్చి 10 తారీఖు నాడే మేము కేసు బుక్ చేసి పెట్టినామా? మేమే గిట్ట చేసినామా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అధికారం మారిపోగానే యంత్రాలను మొత్తం కూడా ఇరగొట్టేసేసి కట్టగట్టి మూసిలో పడేసినటువంటి దుర్మార్గులు ఎవరు? అసలు అధికార దుర్వినియోగం చేసి అమాయకుల యొక్క కుటుంబాలకి చొరి వారి యొక్క వ్యక్తిగతమైనటువంటి గోప్యతను హరించినటువంటి దుర్మార్గులు ఎవరు? మీరు కాదా? ఈరోజు నిజంగా చట్ట ప్రకారంగా నడుచుకున్న వాళ్ళకి ఇట్లా మీరు అయినుంటే ఈరోజు ఇట్లా భయపడాల్సినటువంటి అవసరమే ఉండకపోవు. కట్టగలిచి మొత్తం ఏమంటారు ఇరగొట్టేసి పడాల్సినటువంటి అవసరమే ఉండకపోతుండే. ఇంకొక మీడియా ఛానల్లో పోయి ఆఫీసులు పెట్టుకోవాల్సినటువంటి అవసరమే ఉండకపోతుండే. ఇప్పుడు ఒక మీడియా ఛానల్ ఆఫీసులు పెట్టుకొని నడిపించుకుంటా, ఎస్ఐబి ఆఫీసులలో ఉన్నటువంటి పరికరాలు పలగొట్టుకుంటా, మీకు నచ్చినట్టు యంత్రాలు కొని తెచ్చుకుంటా, ఎవరిదంటే వాళ్ళది వ్యక్తిగత గోప్యత లేకుండా చిన్నపిల్లల కాడికించి మొదలు పెట్టుకుంటే, అంటే నాయకుల యొక్క పిల్లల కాడికించి మొదలు పెట్టుకుంటే వాళ్ళ ఇంట్లో ఉంటున్నటువంటి ఆడబిడ్డల ఇవన్నీ కూడా పక్కకేంటి. సొంత ఇంటి ఆడబిడ్డ మొన్ననే కౌన్సిల్ ఏడ్చింది కదా కవిత గారు. సొంత ఇంటి ఆడబిడ్డ ఫోన్ల కాడికించి ఇన్నటువంటి దుర్మార్గులు ఈరోజు సూక్తులు చెప్తూ ఉంటారు. మీరేమో ఫోన్ ట్యాపింగ్ కేసు, అందరు ఫోన్ కాల్స్ విన్నారు, పెద్ద ఎత్తున గతం ప్రభుత్వం అని చెప్తున్నారు. కానీ ఇదంతా ఒక లొట్టపీస్ కేసు. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్నిసార్లు విచారణ పిలిచినా కడిగిన ముత్యంలా మేము బయటకు వస్తాము. అవసరమైతే ఇందులో కేసీఆర్కి కూడా నోటీసులు ఇచ్చి విచారించినా పర్వాలేదు అంటూ కూడా కేటీఆర్ చెప్తున్నాడు. అందుకని అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన నుంచి మిమ్మల్ని కడుగుతూనే ఊరు కదా. కడుగుతుంటే మీరు ముత్యం లెక్క బయటకు వస్తురా లేకపోతే మాయమైపోతురా అనేది తెలంగాణ ప్రజలకు కనిపిస్తలేదా? మీ యొక్క అహంకారం తగ్గుతలేదు కాబట్టి పార్లమెంట్లో ఏం చేసిరు, ఎమ్మెల్సీ ఎన్నికలలో ఏం చేసిరు, సర్పంచ్ ఎన్నికలలో ఏం చేసిరు, రాబోతున్నటువంటి మున్సిపల్ ఎన్నికలలో ఏం చేస్తారు, మొన్నటిదాకా జరిగిన బైపోల్స్ జూబ్లీల్స్ అయినా అంతకంటే ముందు కంటోన్మెంట్ అయినా మిమ్మల్ని ఏం చేసిరు అనేటటువంటిది ప్రజలు చూస్తూ ఉన్నారు, ప్రజలు చేస్తూ ఉన్నారు. సో రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వం ఏంటిది, మా యొక్క చిత్తశుద్ధి ఏంటిది? ఈరోజు మనం కల్పితాలు లెక్క కాగితాల మీద రాసి పలానోళ్ళని అరెస్ట్ చేయండి అని చెప్పి ఎవడో ఎగరేసినటువంటి డ్రోన్ కేసుల గిట్ట మరి ఆ రోజు ఉంటున్నటువంటి నాయకులను అరెస్ట్ చేసిన లాంటి కేసులు గిట్ట ఏమైనా ఉన్నాయా? ఈరోజు టెలిగ్రాఫ్ యాక్ట్ అనేటువంటి కేటీఆర్ చదువుకో ఫస్ట్. ఒకసారి చదువుకున్న వాళ్ళక బిల్డప్ కొట్టకు, కేవలం సూట్లు వేసుకొని లేకపోతే కేబుల్ బ్రిడ్జ్ కాడ పోయి ఫోటోలు తీయకుండా, పరదేశాలకు పోయి ఫోటోలు తీయకుండా చదువుకో ఫస్ట్. టెలిగ్రాఫ్ యాక్ట్ కిందకించి ఏదైతే సమాచారం కావాలని చెప్పి మీరు అడిగినటువంటివి, తర్వాత వీళ్ళు విధ్వంసం చేసినటువంటిది, యాక్సిడెంటల్గా వదిలిపెట్టినటువంటిది, అవన్నింటినీ డాట్స్ కనెక్ట్ చేసుకుంటూ పోతుంటే ఈరోజు విచారణ ముందుకు సాగుకుంటూ వచ్చింది. ఈరోజు అంటా ఉన్నాడు సతాయించనికే మాత్రమే చేసిరు అని. ఈ ప్రాసెస్ అంటే 2 సంవత్సరాల తర్వాత వచ్చిందనంట. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా రాధాకిషన్ రావు అయినా లేకపోతే ప్రణీత్ రావు అయినా వీళ్ళందరూ కూడా
వాళ్ళని సస్పెన్షన్స్ జరిగినాయి, జైలు కూడా అనుభవించరా లేదా? ప్రభాకర్ రావు అనేటటువంటి వ్యక్తి 10 తారీఖు రోజు ఎఫ్ఐఆర్ అయిపోతే ఆ రోజు ఏపీ వయా చెన్నైకి నుంచి బయట దేశాలకు పోయిండు. బయట దేశాలకు పోతే ఎక్స్ట్రాడిషన్ అని అంటాం. ఆయనను వేరే దేశాలకి తీసుకొని రావాలంటే కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటున్నటువంటి అంశం. కేంద్రాన్ని మనం అడగగా కూడా అది ఏడాది మీద వాళ్ళు చేశారు. మళ్ళీ రాగానే కూడా విచారణ మనం కొనసాగిస్తూనే ఉన్నాం. సుప్రీంకోర్టు దాకా మనం కొట్లాడినాం, వీళ్ళు విచారణకు రావాల్సిందే. ఎందుకంటే ప్రభాకర్ రావు యొక్క ఆదేశాలతోటి వీళ్ళందరూ చేసామని చెప్తున్నప్పుడు అసలు ఈ ప్రభాకర్ రావుకి ఈ లిస్టును మొత్తం చేయాలని చెప్పినోడు కూడా మనకు కావాలి కదా. అంటే ప్రధానంగా సుప్రీంకోర్టు ఇదే అంశం పైన తీర్పిచ్చింది. ఒకవైపు స్పీకర్ పైన కూడా కాంగ్రెస్ నేతలకు గౌరవం లేదు, ఏకంగా సుప్రీంకోర్టుని కూడా గౌరవిస్తలేరు అంటూ కూడా వాళ్ళు మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు. అందుకని ఆ బుర్ర తక్కువ వెనక నేను చెప్తా ఉన్నా, అది వేరే కేసు, ఇది వేరే కేసే. స్వామి నువ్వు ఫస్ట్ చదువుకో. నీకు పక్కకేంచి అందించినోడో కూడా ఒకటే కేసు ఇచ్చినట్టుండు, ఇది వేరే కేసు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు వచ్చినటువంటి 160 సిఆర్పిసి కింద ఏదైతే నీకు నోటీస్ వచ్చిందో, సమన్ వచ్చిందో, అది ఏ కేసు అనేటటువంటి అందులోనే మెన్షన్ అయి ఉంది. కనీసం అది కూడా చూడకుండా మాట్లాడుతున్నంటే ఇంతకు మించినటువంటి దరిద్రం ఇంకోటి ఏమైనా ఉంటుందా? అట్లాంటి వాడు ప్రతిపక్షానికి వర్కింగ్ ప్రెసిడెంట్. ఆయన అంటే భవిష్యత్తు యువతను మొత్తం ముందుకు తీసుకొని పోతాడంట. సో మనకు కావాల్సినటువంటిది ఏంటిది అంటే ఈ కుటుంబం మొత్తం కూడా అందరం కలిసి మన యొక్క వ్యక్తిగత గోప్యతని హరిస్తే దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని అధికారులు కూడా ఎంతోమంది అమ్మాయిల విషయంలో ఏం చేసిరు, 10ల సంఖ్యలో అమ్మాయిల యొక్క డీటెయిల్స్ ఎట్లా వెళ్ళినాయో కూడా మన గతంలో పేపర్లలో మనం చూసినాం. అసలు ఈ స్థాయిలో ఉండి వీళ్ళు కుటుంబ సభ్యులనే కాదు, అధికార పక్షమే కాదు, ఏమంటారు అధికారులనే కాదు, అధికారిణులనే కాదు, ప్రతిపక్షాలను కానీ, ఇండస్ట్రియలిస్టులను కానీ, లేకపోతే సినీ ప్రముఖులను కానీ ఇంకా ఎవరెవరిని చేశారంటే పెద్ద చిట్టా ఉండి అందరినీ కూడా పిలిపించారు కదా. సుమారు 600 పైచీలకు పేర్లు ఉండే అందరినీ పిలిపించిండ్రు. అయితే ప్రధానంగా ఒకవైపు మీరు ఇంతమంది ఫోన్ ట్యాప్ చేసినారు, ఇంతమంది ఏదైతే సీక్రెట్ కాల్స్ విన్నారని చెప్తున్నారు, ఎందుకు దీనిలో అరెస్టులు ఎందుకు ముందుకు జరగట్లేదు? మొదటి నుంచి కూడా ఈ రేసింగ్ కేసులో మీరు కేటీఆర్ పేరు చెప్పారు, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్లో ఏకంగా హరీష్ రావు కేటీఆర్ ఉన్నారంటున్నారు. ఎందుకు వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అంటూ కూడా పెద్ద ఎత్తున పబ్లిక్లో కూడా ఒక డిస్కషన్ జరుగుతుంది. అంటే అరెస్టులు చేయట్లేదు కాబట్టి అసలు నిజంగా ఇదంతా కూడా కాంగ్రెస్ కావాలనే కక్షపూరితంగా చేస్తుందని ప్రజల్లో వస్తున్నటువంటి చర్చ. ఒకటండి, ఇన్వెస్టిగేషన్ అనేటటువంటి జరుగుతున్నప్పుడు ఇమీడియట్గా అరెస్ట్లు అనేటటువంటివి చేయకూడదు. ఎందుకంటే చేసినది నిలబడదు. ఖచ్చితమైనటువంటి ఆధారాలతోటి రేపొద్దున కోర్టు ముందు ప్రవేశపెట్టినప్పుడు అప్పుడు వాళ్ళని అరెస్ట్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది, శిక్షించేటటువంటి అవకాశం ఉంటుంది. ఏమిట్లేం లేకంటే ముంగంటనే మనకేదో కక్ష సాధింపు చర్య వాళ్ళు చెప్పినట్టుగా గతంలో వాళ్ళు చేసినట్టుగా తీసుకుపోయి లోపటేస్తే 3 రోజులకో 4 రోజులకో వస్తారు. అట్లా కాదు కదా, విచారణ అనేటటువంటి పారదర్శకంగా జరగాలి. ఇప్పుడు చూడండి, ఎన్నికల కంటే ముంగటనేమో సేమ్ మెడిగడ్డ కూలింది అంటేనేమో ఆడ పోలీసులను పెట్టి పహార పెట్టి ఎవరిని పోనీయలే, పావురం పోయినా కూడా కాల్చి చంపేటటువంటి తుపాకులను పెట్టారు. కానీ మొత్తం అధికారం కోల్పోయిన తర్వాత ఏమన్నారు, ఎవడో పేల్చిపోయిండు అని అన్నారు. కానీ మేం కాదు కదా చేసింది, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అయితే కేంద్రందే కదా. అంత పెద్ద డాక్యుమెంట్ ఇచ్చారు, ఏమని ఇచ్చిండ్రు? డొల్లతనం బయటపడలేదా? ఏ అంశాలైనా ఈ రాష్ట్రంలో జరిగినటువంటి డొల్లతనం, అది గొర్రెల కుంభకోణమైనా, లేకపోతే మేడిగడ్డ కాళేశ్వరం కుంభకోణమైనా, లేకపోతే నీటి వాటాలని దోచిపెట్టినటువంటి తీరైనా, లేకపోతే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమైనా, ఏ అంశాన్నైనా మీరు తీసుకోండి, ఇప్పటివరకు విచారణ అనేటటువంటి పారదర్శకంగానే జరుగుతుంది తప్ప కక్షపూరితంగా ఏమైనా జరుగుతుందా? కానీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి కేటీఆర్ అయినా హరీష్ రావు అయినా కాగితాలు పట్టుకొని వస్తారు, స్టైల్గా ఉంటుంది కాబట్టి. అంటే కాగితాలు పట్టుకొని వస్తే నలుగురు నమ్మాలి కాబట్టి. లాస్ట్ టైం కూడా హెచ్సియు విషయంలో ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి 10,000 కోట్ల కుంభకోణం అని అన్నాడు. తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్ ఏమని చెప్పింది, అసలు దీనికి మాకు ఏం సంబంధము, నువ్వు మమ్మల్ని ఎందుకు తీసుకొని వస్తున్నావు అని అన్నదా లేదా? తర్వాత యూటర్న్ చేసుకున్నాడు. ఇట్లా ప్రజలని పక్కదారి పట్టించడానికి అబద్ధాలని నమ్ముకున్నటువంటి కేటీఆర్ ఇదేంటంటే అలవాటు పడిపోయారు. అన్నిసార్లు అయిపోయిన తర్వాత ఇక మాకేంది సిగ్గు అన్నట్టు ఎన్నిసార్లన్నా సిట్టుకు విలువండి మేమైతే వస్తూనే ఉంటామని చెప్తా ఉన్నాడు. అంటే ప్రధానంగా నిన్న ఏదైతే బొగ్గు గనులకు సంబంధించినటువంటి అంశం పైన హరీష్ రావు నిన్న మార్నింగ్ మాట్లాడారు. అనంతరం మీ మంత్రులు కానీ, మీ ఎమ్మెల్యేలు కానీ, మీ విప్పులు కానీ ఎవరు ఈ అంశం పైన మాట్లాడలేదు, నేరుగా హరీష్ రావుకి నోటీసులు ఇచ్చారు. అంటే నిన్న ఆ అంశం లేవనెత్తడం వల్లనే ఈరోజు నోటీసులు ఇచ్చారా? పనికి మాలిన ఆరోపణలు చేసినప్పుడు ప్రతి దానికి స్పందించాల్సినటువంటి అవసరం లేదు కదా. అన్నిటి విషయంలో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో పొద్దున్న లేస్తే మా మీద 100 రకాల ఎడిట్లు చేసి పోస్టులు పెడతా ఉంటారు. అవన్నీ నిజమని చెప్పి రోజు మేము అదే దాని మీద పట్టయితే పోము కదా. ఎందుకంటే ప్రభుత్వానికి ప్రాధాన్యత అనేటటువంటిది ప్రజల యొక్క సంక్షేమం ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది, రాష్ట్రానికి తీసుకొని రావాల్సినటువంటి వనరులు ఉంటాయి. ఈరోజు మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాల్సినటువంటిది ఉంటుంది. నిన్న ముఖ్యమంత్రి గారి యొక్క ఎర్లీ మార్నింగ్ ప్రోగ్రాం మనం చూసినా ఒక పక్క సమ్మక్క సారలమ్మ యొక్క గద్దెలకి సంబంధించినటువంటి పునర్నిర్మాణ కార్యక్రమం చేసుకొని మళ్ళీ ఇదే రాష్ట్రానికి వనరులు తీసుకోవడానికే దావోసు పోయింది. పనిచేసేటటువంటి పనిమంతుడి లక్షణం గట్లుంటుంది. పనికిమాలిన లెక్క గాలి మాటలు మాట్లాడుకుంటూ చేతిలో జిరాక్స్ కాపీలు పట్టుకొని అడ్డగోలు మాటలు మాట్లాడుకుంటూ బురద జల్లేటటువంటి నీచపు రాజకీయాలు చేస్తే ఇప్పటి వరకు కనీసం వాళ్ళు చేసినటువంటి ఆరోపణలలో ఏ రోజైనా ఒక ఆధారంతో నిరూపించినటువంటి వల్ల లేకపోతే ఒక కేసు ఫైల్ చేసి నిజంగా ఎవరి మీద చర్యలు తీసుకున్నటువంటి దాఖలాలు ఉన్నాయా? లేవు.
అట్లాంటి వాళ్ళని పెద్ద సీరియస్గా ఎందుకు తీసుకుంటారు ఎప్పుడు మీరు? సో మరి ఇదే అంశం పైన ఇదే కేసు పైన నెక్స్ట్ కేసీఆర్కి ఏమైనా నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం ఉందా? ఇప్పుడు కొంతమంది అఫిడవిట్లలో పెద్ద ఆయన చెప్తేనే చేసినామని అన్నారు. ఆ పెద్ద ఆయన అనేటటువంటి పదం కేసీఆర్ అనే పేరు అయితే అందులో రాకపోయినా మరి ఆ పార్టీలో పెద్ద ఆయన కూడా రావాలి కదా రేపొద్దున. ఇప్పుడు హరీష్ రావు గారి మేడిగడ్డ పేరు విషయంలో కూడా కేసీఆర్ నేను ప్రజలకు ఇంకొక స్పష్టతను కూడా ఇస్తున్నా. పోలీసు వాళ్ళకి కలవడ్డట్టు ఎవరికి నచ్చినట్టు అలాగే నోటీసులు ఇవ్వడానికి దీంట్లో ఉండదు. ఆల్రెడీ విచారణకు పిలిపించినటువంటి వ్యక్తుల యొక్క ఆ కాన్వర్జేషన్స్లల్లో ఇంకొక వ్యక్తి పేరు తీసుకున్నప్పుడు మాత్రమే ఓహో ఆ వ్యక్తి కూడా ఈ యొక్క అంశం పట్ల అవగాహన ఉంది అనేటటువంటి అంశంతో 160 CRPC నోటీస్ ఇచ్చిండు. దాని ఉద్దేశం కూడా అదే, నీకు ఈ యొక్క విషయం పైన అవగాహన ఉన్నట్టుంది కదా, ఎట్లెట్లా అవగాహన ఉంది, అసలు ఏంది నీ పాత్ర అనేటటువంటి దాంతో ఈరోజు ఆయన ప్రశ్నించడానికే ఇన్వెస్టిగేషన్ కోసం పిలిచిరు. రేపొద్దున ఆయన ఇస్తున్నటువంటి జవాబులు సరిపోతే మళ్ళీ కూడా పిలుస్తారు, పిలిచేటటువంటి వెసులుబాటు కూడా ఉంది. అది అక్కడితో ఆగకుండా అవును ఈయన కాడికించే మొదలైంది, ఈయననే చేయించిండు అంటేనే ఇది ఇక్కడికి లేదు, ఇంకా పైనుంచి నడిచింది లేదు, నా బొమ్మర్ది కేటీఆర్ చెప్పిండు లేకపోతే మా మామ కేసీఆర్ చెప్పిండు, నాకు సంబంధమే లేదు, నేనేదో పర్సనల్ సెక్యూరిటీ గురించి మాత్రమే పోయినా, ఇదంతా ట్యాపింగ్ చేసిన వాళ్ళే అని హరీష్ రావు లోపల పోయి చెప్పిండు అనుకోండి, అప్పుడు అసలు దుకాణం కూడా బయటకు వస్తుంది. మరి రీసెంట్గా బీఆర్ఎస్ పార్టీలో చాలా గందరగోళ వాతావరణం క్రియేట్ అయింది. ఒక్కసారిగా కవిత బయటకు రావడం, కామెంట్ చేయడం. మరి ఇప్పుడు హరీష్ రావు కూడా మిగతా వాళ్ళ పేర్లు చెప్తారంటారా, లేదంటే ఎప్పటిలాగానే తన భుజాల మీద వేసుకొని వస్తారంటారా బయటకు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు హరీష్ రావు విచారణకు పోతుండంటేనే కేటీఆర్ మొహం మాడిపోయింది. ఎందుకంటే పాపం విచారం పోతుండని కాదు, పబ్లిసిటీ మొత్తం ఈయనకే వస్తుందని. ఎవరు బాధలు వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళు కడుపులకించి బయటకు కక్కలేరు కదా. అవన్నీ పక్కకేస్తే కవిత గారి యొక్క ప్రశ్నలకి జవాబులు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. సొంత ఆడబిడ్డ బయటికి వచ్చి ప్రతి ఊరు డప్పు సాటిస్తుంది. మీ ఆడబిడ్డని ఇంట్లో కూర్చోబెట్టుకొని ఫస్ట్ మాట్లాడరు, ఏందమ్మా ఇవన్నీ చెప్తున్నావు అంటే ఉన్నవే చెప్తున్నావు కదా అని ఆమంటుంది. మరి వాటికి కూడా జవాబులు చెప్పు. వెనుక కూడా మీరు మీ పార్టీ పెద్దలే ఉన్నారు అంటున్నారు. అదే రేపు పొద్దున ఇప్పుడు హరీష్ రావు బయటకు వస్తే కూడా హరీష్ రావు వెనకాల కూడా మేము మా పార్టీ పెద్దలమే ఉన్నామని కేటీఆర్ అంటాడు. అంతే కదా, రేపు పొద్దున అదే పార్టీ నుంచి ఎవరు కూడా అసమ్మతి వాదం ఎత్తుకున్నా, ఉన్న వాస్తవాలు మాట్లాడే అంశం ఎత్తుకున్నా కూడా ఇవన్నీ మేమే చేపిస్తున్నాం అని అంటారు. అంతకు మించిన బెస్ట్ డిఫెన్స్ వాళ్ళకి ఏముంది చెప్పండి. సో లోపల ఉంటున్నటువంటి సొంత ఆడబిడ్డ కూడా ఈరోజు కౌన్సిల్లో ఆన్ ఫ్లోర్ ఆన్ రికార్డ్ చెప్పినప్పుడు కూడా ఈరోజు మీ యొక్క అసలు రూపాలు అనేది బయటకు వచ్చి తెలంగాణ ప్రజలకు మొత్తం తెలుసు, ఎన్నికల కంటే ముంగటనే తెలుసు. ఈ దొంగలను మొత్తం దొంగతనంగా అందరి ఇళ్ళ సంసారాలు చూస్తారు, ఎవరెవరు ఏమేం చేస్తారు, ఆడోళ్ళ కాడికించి ఫోన్లను ఎవరిని కూడా వదిలిపెట్టలేరు అనేటటువంటి అంశం అన్నేమో. కానీ ఇట్లాంటి నిస్సిగ్గు కార్యక్రమాలని తెలంగాణ సమాజం సహించదు. దాన్ని సిల్లి ఏమన్నాడైనా సిల్లి డ్రామాలు, వాళ్ళ మొక్కలకి సిల్లి డ్రామాలు లెక్క ఉంటాయేమో, కానీ తెలంగాణ ప్రజలకి మాత్రం మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో క్షమించేటటువంటి యొక్క అంశమే కాదు ఇది. అట్లా వ్యక్తిగత గోప్యతకు సంబంధించినటువంటి అంశాలని, పరుల అంశాలని మీరు మీ యొక్క టెక్నాలజీని అధికార దుర్వినియోగం చేస్తూ ఏదైతే చూసిర్రో ఇన్నరో ఇవన్నింటినీ కూడా తెలంగాణ ప్రజలు క్షమించరు. బరాబర్ చట్ట విచారణ అనేటటువంటి జరుగుతూనే ఉంటుంది. దీంట్లో మూలకారమైనటువంటి వాళ్ళు ముందుకు రావాల్సింది. సో ఫైనల్గా మీరు కాంగ్రెస్ నాయకులే కాదు, ఒక అడ్వకేట్గా కూడా ఉన్నారు. సో ఈ నెక్స్ట్ ఫర్దర్ ఎలా ఉండబోతుంది అంటున్నారు, ఎలా ముందుకు వెళ్తుంది కేసు? విచారణ అనేటటువంటిది ముందుకు పోవాల్సింది. ఎందుకంటే డాట్స్ కనెక్ట్ చేసుకుంటూ పోతా ఉన్నారు. A1 నుంచి A6 దాకా ప్రభాకర్ రావు దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఐ న్యూస్ ఛానల్ ఓనర్ అయినటువంటి శ్రవణ్ రావు దాకా కూడా అసలు ఆయన ఛానల్లో సెటప్ పెట్టాల్సినటువంటి అవసరం ఏంది, లీడ్స్ ఇచ్చుకోవాల్సినటువంటి అవసరం ఏంది, ఇవన్నీ టీవీలలో ఇప్పుడు మీ టీవీలో కూడా ఇస్తూ ఉన్నాడు. అక్కడ సెటప్లు జరగడం ఏంది, అసలు ఎవరిది ఎక్కడ ప్రభుత్వ ఆఫీసు, ఎక్కడ సెటప్లు జరుగుతున్నాయి, ఎవరు చెప్తే ఎవరి ఫోన్లు ట్యాప్లు అవుతున్నాయి, ఇష్టానుసారంగా ఇష్టారాజ్యంగా అధికార దుర్వినియోగం పాల్పడ్డారు. అక్కడితో ఆగలేదు, వ్యక్తిగత గోప్యతకు సంబంధించినటువంటి అంశాలు కాబట్టి ఇది చాలా సీరియస్ అంశమే. విచారణ ముందుకు పోతుంది. ఇది హరీష్ రావే గిట్ట మొత్తం చేపించండి అనుకోండి, ఇది ఇక్కడికి అవుతుంది. లేదు నా బామ్మర్ది ఉన్నాడు, నా మామ కూడా ఉన్నాడు అనేటటువంటి అంశం వస్తే వాళ్ళు కూడా ఇట్లా విచారణకు రావాల్సిందే. ఎందుకంటే అఫిడవిట్లలో అధికారులు ఇచ్చినటువంటి దాంట్లో పెద్ద ఆయన, ఐఎమ్ కేటగిరికలీ సేయింగ్ ఇట్, పెద్ద ఆయన అనేటటువంటిది ఎవరా పెద్ద ఆయన, ఎందుకు చేయించిండు, ఏ పెద్ద ఆయన ఆదేశాలతోటి ఎవరి ఫోన్లు ఇన్మని అన్నాడు, అసలు ఆయనకు ఫోన్లు వినాల్సినటువంటి అవసరం ఏముంది. నక్సలైట్లని, తీవ్రవాదులని, లేకపోతే రాష్ట్రం యొక్క రక్షణకు సంబంధించినటువంటి అంశాల్లో మాత్రమే, అది కూడా కేంద్రం యొక్క అనుమతి తీసుకొని చేయాల్సినటువంటి ఒక ప్రొసీజరల్ థింగ్ని అడ్డగోలిగా ఫోన్ నెంబర్లు ఇచ్చేసేస్తే అలా ఫోన్లలో ఏం జరుగుతుందో ఇనుమని. అసలు ఇది ఓన్లీ ఫోన్ ట్యాపింగ్ వరకే ఉందా, స్నూపింగ్ దాకా పోయిర్రా, లేకపోతే మన ఫోన్ ఆన్ ఉంటే కూడా కెమెరా ఆన్ చేసుకొని నీ ఇంట్లో జరుగుతున్నటువంటి వ్యవహారం మొత్తం చూసేటటువంటి ఈరోజు హ్యాక్ వస్తున్నటువంటి తీరులో ఇంకే దాష్టికాలకి వీళ్ళు పాల్పడ్డారు అనేటటువంటిది కూడా తెలంగాణ సమాజం ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. సో మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఖచ్చితంగా ఎవరైతే ఇందులో ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తారు. అండ్ మోరోవర్ కేసీఆర్ పాత్ర కూడా ఉంటే ఖచ్చితంగా కేసీఆర్కి కూడా నోటీసులు ఇచ్చి విచారిస్తారు అంటూ కూడా సామ రామ్మోహన్ చెప్తున్నటువంటి పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.